డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. శ్రీరామనవమి వేడుకలో తనపై దాడి కుట్రలో ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పాత్ర ఉందన్నారు. పేదపేటకు చెందిన కొందరు దాడికి ప్రేరేపించిన వాళ్ల పేర్లు బయటపెట్టారని, వాళ్ల కాల్ డేటాను పోలీసులు బయటకు తీస్తే అసలు విషయం బయటపడుతుందని వెల్లడించారు. పోలీసులు కాల్ డేటా బయటపెడతారని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. పక్కా రెక్కి నిర్వహించి తనపై దాడి చేయాలని చూశారని ఆయన ఆరోపణలు చేశారు. వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి మా కుర్రోళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి హింసకు ప్రేరేపించింది ఆ ముగ్గురు అని చెప్పడం జరిగింది. అవి వాళ్ళ వీడియోలు అన్నీ కూడా వచ్చినాయి. మరి వాళ్ళ డీటెయిల్స్ నేను విన్నది, వాళ్ళ ఫోన్ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ మరి చూసినప్పుడు పివి సునీల్ కుమార్తో మొన్న మహాసేన్ రాజేష్ గారు కూడా మాట్లాడారు. వినీల్ అని ఎవడో సునీల్ తరపున ఎక్కువ మెసేజ్లు పెడతా ఉంటా అంట. ఆ వినీల్ అన్నాడు ఈ బ్యాచ్ వీళ్ళందరూతో చాలా ఎక్కువ కాన్వర్జేషన్స్, ఫోన్ కాల్స్ ఉన్నట్టుగా నాకైతే సమాచారం ఉంది. అది అఫ్ కోర్స్ అది చెప్పాల్సిన సమయంలో మరి చెప్పాల్సిన వాళ్ళు చెప్తారేమో. మీ దాకా వచ్చిందంటే అది ఖచ్చితంగా నిజమేమో అన్న నమ్మకం నాకు ఇప్పుడు కలుగుతుంది. ఖచ్చితంగా రాబోయే 1-2 రోజుల్లో దీని వెనక ఫలానా అరకోటు నీలి అరకోటుగాడు ఉన్నాడు అన్నదే ఖచ్చితంగా నిరూపణ అయ్యే అవకాశాలు, ఎందుకంటే టెలిఫోన్ డేటాలో అన్నీ చాలా క్లియర్గా దొరికేస్తాయి. సో డెఫినెట్గా ఆ మేసాల రాజా లేకపోతే రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా ఈ బ్యాచ్ అంతా కూడా ఖచ్చితంగా టెలిఫోన్ డేటాలో దొరుకుతారు. ఆ సంఘటన జరిగిన రోజు ఎవరెవరితో మాట్లాడారు, ఆ సంఘటనకు ముందు అక్కడికి ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారు, మొత్తం అన్నీ కూడా వివరాలన్నీ అక్కడ టెలిఫోన్ కాల్స్లో బంధించబడి నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి మీకు వచ్చిన అనుమానం నాకు ఉంది. అది నిజమనే ఇన్ఫర్మేషన్ కూడా కొంతవరకు ఉంది. అది నిజం కాదని ఆ కోర్టుగాళ్ళు మాట్లాడితే బయటెట్టారు. అతని పాత్ర ఉందనేది నేను మొన్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. శ్రీరామనవమి వేడుకలో తనపై దాడి కుట్రలో ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పాత్ర ఉందన్నారు. పెదపేటకు చెందిన కొందరు దాడికి ప్రేరేపించిన వాళ్ల పేర్లు బయటపెట్టారని, వాళ్ల కాల్ డేటాను పోలీసులు బయటకు తీస్తే అసలు విషయం బయటపడుతుందని వెల్లడించారు. పోలీసులు కాల్ డేటా బయట పెడతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. పక్కా రెక్కి నిర్వహించి తనపై దాడి చేయాలని చూశారని ఆయన ఆరోపణలు చేశారు. మరి ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ ఏలూరు నుంచి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలో ప్రధాన అంశం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఆకివీడు పెదపేట రామాలయానికి సంబంధించి జరిగిన ఘటనలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పైన, అలాగే జనసేన నాయకులు గౌర అనిల్ వీరందరిపై కూడా హత్యాయత్నం జరిగింది. అప్పుడు 58 మంది పైగా 58 మంది పైన కేసు కూడా నమోదైంది. వీటిలన్నిటికీ సూత్రధారి పివి సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. అలాగే దీని వెనకాల ఉన్న వారందరూ కూడా బయటకు వస్తారంటూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తాటచల్లం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి నీలికోటు అలాగే నీలి జెండాల మాటున నాపై దాడి జరగడానికి రెక్కీ జరిగింది. దీని అంతటికీ కారణం మా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడానికి నేను వెళ్తున్నానని చెప్పి తెలిసిన రోజే ఈ పథకాన్ని రెక్కి నిర్వహించారు. పథకం ఇంప్లిమెంట్ చేయడానికి బయట నుంచి వ్యక్తులు కూడా వచ్చారు. అంటే పెదపాట రామాలయం అంటే పురాతన రామాలయం, బ్రిటిష్ కాలం ముందే ఉన్న రామాలయం, పాడుపడిపోయిన రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఉగాది రోజునే నేను చెప్పాను ఆ రామాలయాన్ని పునరుద్ధరించి రామాలయాన్ని నిర్మిస్తానని చెప్పినప్పటి నుంచి నేను వస్తానని తెలిసిన కొంతమంది ఈ పథకం ప్రకారమే దాడి చేయటానికైతే రెక్కీ నిర్వహించారు. దీనిపై అంటే పోలీసు ఉన్నతాధికారులు ఆ రోజు ఎవరెవరు కాల్స్ చేశారు, ఆ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి దీని వెనకాల ఉన్న వారిని ఎవరైనా ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా కూడా వారిని బయట పెట్టాలంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మురళి, సునీల్ కుమార్ పాత్ర ఉందని చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపిస్తున్నారు రఘురామకృష్ణ?
అంటే కాల్ డేటా కానివ్వండి, నిన్న పెదపాట రామాలయానికి ఏరియాలో ఉండే కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి ఈ గొడవకు అంతటికి కారణం కొంతమంది వ్యక్తులు మమ్మల్ని ప్రేరేపించారంటూ కూడా చెప్పిన కారణాలు చూపిస్తూ కూడా దీని అంతటికి ముఖ్య కారణం నీలికోట్ అని సంబోధిస్తున్నారు. అంటే నీలికోట్ వెనక వేసుకున్న వ్యక్తిని సంబోధిస్తూ సునీల్ కుమార్ అంటూ కూడా పేరు చెప్పారు. దీనిపై అంటే పోలీసు ఉన్నతాధికారులు ఆ కాల్ డేటాలను పరిశీలించాలి. అంటే ముఖ్యంగా ఆ 58 మంది పైన ఇప్పటికే కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 20 మంది పైన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారందరూ కూడా విచారించాలి. విచారించి ఈ దాడికి పెదపేట దాడికి ఎవరైతే కారకులయ్యారో అంటే పివి సునీల్ కుమారే దీనికి కారణం అంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్పిన పరిస్థితి నేపథ్యంలో అంటే పోలీసు ఉన్నతాధికారులు ఈ దిశగా దర్యాప్తు చేసి ఆ పోలీసులు కాల్ డేటాను పరిశీలించాలి. అలాగే రెక్కి నిర్వహించి నాపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. కాబట్టి దీనికి వెనకాల ఉన్న సూత్రధారులు పాత్రధారులను కూడా ఈ కేసులో చేర్చి వారిని కూడా విచారించాలంటూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ పివి సునీల్ కుమార్ దీని గురించి ఏమైనా స్పందించారా? దీనికి సంబంధించి పివి సునీల్ కుమార్ స్పందన అయితే లేదు. కాకపోతే ఇప్పటికే మహాసేన రాజేష్ కానివ్వండి కొన్ని సంఘాల నాయకులందరూ చెప్తున్నారు. అంటే ఈ పెదపాట ఆక్వీడికి సంబంధించి పెదపాట రామాలయ ప్రాంతంలో క్రైస్తవులు ఇబ్బందులకు గురవకుండా ఉండాలంటే దీని వెనకాల ఎవరైతే పాత్రధారులు ఉన్నారో వారి పేర్లు చెప్తే మీకు ఉపశమనం కలుగుద్దంటూ కూడా మహాసేన రాజేష్ కూడా ఒక ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ గొడవకంతటికి కారణం అయినటువంటి వారు ఎంతటి వారైనా సరే శిక్షించాలి. అంటే ముఖ్యంగా ఈ రామాలయం 100 సంవత్సరాల క్రితం ఉన్న రామాలయం, బ్రిటిష్ కాలంలో నిర్మించిన రామాలయం. దీన్ని పునర్నిర్మించడానికి కృష్ణశిలతో నిర్మించడానికి ఒక డిజైన్ కూడా రూపొందించారు. ఒక్క రోజులోనే 50 లక్షల రూపాయలు విరాళం కూడా వచ్చింది. అంటే సోషల్ మీడియాలో రఘురామకృష్ణరాజుకి అయితే సపోర్ట్ లభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రామాలయానికి సంబంధించి విరాళాల రూపాయన కానివ్వండి మద్దతు అంటే రఘురామకృష్ణరాజు చేస్తున్న పోరాటానికి సోషల్ మీడియాలో పూర్తి మద్దతు వస్తుందని చెప్పుకోవచ్చు. రాజు ముఖ్యంగా రాజు కంటే బలవంతుడు మొండివాడు, ఆ మొండివాడే రఘురామకృష్ణరాజు అంటూ కూడా స్లోగన్స్ తో అయితే సోషల్ మీడియాలో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రఘురామకృష్ణరాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాలయం నిర్మించడానికి చూస్తున్నారు. దీనికి హిందూ సంఘాల నుంచి కానివ్వండి అలాగే ప్రాంత వాసుల నుంచి కూడా పూర్తిగా మద్దతు వస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్క రోజులోనే అంటే కృష్ణశిలతో రామాలయాన్ని నిర్మిస్తాను, అలాగే స్థపతి నాగిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనతో గీయించిన రామాలయ మందిర పోస్ట్ చేసిన సమయంలోనే అంత మద్దతు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మద్దతు కారణంగా ఒక్క రోజులోనే 50 లక్షల రూపాయలు విరాళం రావటం కానివ్వండి. వీరంతా చూస్తున్నట్లయితే రఘురామకృష్ణరాజుకి పూర్తి మద్దతు అంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్దతు వస్తున్న నేపథ్యంలో అటు సోషల్ మీడియాలో పెద్ద హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ దాడి డిప్యూటీ స్పీకర్ భద్రతను పెంచే అవకాశం ఉందా? అంటే డిప్యూటీ స్పీకర్ కి రఘురామకృష్ణరాజుకి ఇప్పటికే భద్రత పెంచారని చెప్పుకోవచ్చు. అంటే ఆ భద్రత ఉన్న కారణంగానే రఘురామకృష్ణరాజు పైన దాడి జరగలేదని చెప్పుకోవచ్చు. అంటే సుమారు 50-60 మంది వ్యక్తులు ఆ కాన్వాయ్ పై అదే డిప్యూటీ స్పీకర్ ప్రయాణిస్తున్న కారును పిడిగుద్దులు గుద్దడానికి ప్రయత్నించారు, దాడి చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్న కారణంగానే రఘురామకృష్ణరాజుపై దాడి జరగలేదు. వెనకాల ఉన్నటువంటి ఆ జన సైనికులు గౌరవనీయులు అలాగే ఆ వ్యక్తులపై దాడి జరిగింది. అంటే భద్రత అంతా కూడా రఘురామకృష్ణరాజు ఉన్న ఆ కేంద్రీకృతం ఉన్న కారణంగానే రఘురామకృష్ణరాజుకి ప్రమాదం త్రుట్లో తప్పిందని చెప్పుకోవచ్చు. అంటే పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్న కారణంగానే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడి జరగలేదని చెప్పుకోవచ్చు. దాడికి యత్నించిన వారిని కూడా పక్కకి నెట్టుకుంటూ పోలీసులు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. వెనకాల
ఉన్న అటు కూటమి నేతల పైన మాత్రమే దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఇప్పటికి కూడా పోలీస్ పహారాలోనే ఆకివీడి పెదపేట రామాలయ పరిస్థితులన్నిటి కూడా 144 సెక్షన్ లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు హిందూ సంఘాలు మేము ఆ రామాలయాన్ని సందర్శిస్తామని చెప్తున్నారు. అలాగే అటు హర్ష్ కుమార్, అలాగే పివి సునీల్, అలా కొంతమంది నాయకులు కూడా వారికి మద్దతుగా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇంద్రజ. రైట్ మురళి, ఈ ఘటనపై ఇతర రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్తున్నారు, అంటే ఇంతకు ముందు ఎప్పుడో పురాతన దేవాలయం, ఇది బ్రిటిష్ కాలం కంటే ముందే ఉన్న దేవాలయం కావటం చేత అయితే దీనికి సంబంధించి పూర్తిగా మొత్తం కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒకటే చెప్తున్నాయి, అంటే శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళిన రఘురామకృష్ణరాజు పైన, కూటమి నేతల పైన దాడి చేయటాన్ని అయితే అటు అన్ని పార్టీలు ఖండిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అటు బీజేపీ కానివ్వండి, అలాగే జనసేన పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలు కూడా రఘురామకృష్ణరాజుకు మద్దతుగానే నిలిచాయని చెప్పుకోవచ్చు. శ్రీరామనవమి వేడుకల్లో శ్రీరాముడికి దండ వేయడానికి వెళ్ళిన డిప్యూటీ స్పీకర్ పైనే దాడికి యత్నించారంటే మామూలు వ్యక్తుల పైన దాడికి చేయడానికి మామూలుగా చిన్న చితకా వ్యక్తులైతే ఈ దాడి జరిగేది కాదు. దీని వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు ఎవరో కూడా, అంటే అక్కడ ఉన్న వారి కాల్ డేటాలని పరిశీలించి పోలీసులు బయటికి తీసి అసలు నిజాలు బయటపడతారంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళి.